రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, ఇతర విద్యా సంస్థల్లో తనిఖీలు చేసేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు సరిగ్గా లేవన్న ఉద్దేశంతో రాష్ట్ర సర్కార్ కొద్ది రోజులుగా విజిలెన్స్ దాడులు ప్రారంభించింది. అయితే విజిలెన్స్ దాడులపై కొన్ని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో సింగిల్ బెంచ్ ప్రైవేట్ విద్యా సంస్థలకు అనుకూలంగా తీర్పిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. చాలా విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు సరిగ్గా లేవని, వాటిలో ల్యాబ్లు ఉండటం లేదని, తగినంత మంది క్వాలిఫైడ్ అధ్యాపకులు కూడా లేరని పేర్కొంది. చదువులో నాణ్యత ఉండాలంటే విద్యా ప్రమాణాలు పెంచాలని పిటిషన్లో పేర్కొంది. దీంతో ప్రభుత్వ దాడులు కొనసాగించుకోవచ్చని హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుమతిచ్చింది. విద్యా సంస్థల్లో సోదాలు నిర్వహించేటప్పుడు ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లతో విజిలెన్స్ తనిఖీలు చేసుకోవచ్చని పేర్కొంది. డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, డివిజన్ బెంచ్ తీర్పుపై అప్డేట్ ఏంటి? సౌమ్య, మొత్తానికి దాదాపు ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ను జారీ చేసింది. దాంట్లో స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటూ కేజీ టు పీజీ వరకు ప్రైవేటు విద్యా సంస్థలలో నాణ్యమైనటువంటి విద్యను అందించడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రమాణాలని కొన్ని రూపొందించాలి, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో విద్యాశాఖ అధికారులను దాడులు చేయాల్సిందిగా ఒక సర్క్యులర్ను జారీ చేశారు. అప్పటి నుంచి కూడా రగడ కొనసాగుతూనే ఉంది. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు విద్యా సంస్థలపైన దాడులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కేజీ నుంచి పీజీ వరకు మొత్తం అన్నింటిలో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని కళాశాలలకు సంబంధించి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి నిర్వాహకులు మొత్తం కలిసి ఒక జేఏసీగా కూడా ఏర్పడ్డారు. వాళ్ళు ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా గతంలో మొన్నటి వరకు జరిగినటువంటి కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ పరీక్షలకు సంబంధించి రిటర్న్ ఎగ్జామ్స్ జరిగేటువంటి క్రమంలో ఆ కేంద్రాలను ఎక్కడ కూడా పరీక్షా కేంద్రాలను మేము మూసివేస్తాం, అలో చేయమన్నటువంటి ఒక విషయాన్ని కూడా చెప్పారు. దాని తర్వాత నాయిని నరసింహారెడ్డి, మంత్రి నాయి నరసింహారెడ్డితో పాటుగా కడియం శ్రీహరి చొరవ తీసుకొని వాళ్ళతో సంప్రదింపులు జరిపిన తర్వాత యథావిధిగా ఎగ్జామ్ జరిగాయి. దాంతో అది ముగిసిన వెంటనే మరోసారి ఈ మే 1వ తేదీ 2వ తేదీన జరగాల్సినటువంటి టెట్ అలాగే ఎంసెట్ ఎగ్జామ్స్కి అడ్డుకట్ట వేస్తాం, మొత్తం కూడా తమ విద్యా సంస్థల ఎగ్జామ్స్ జరగనివ్వమంటూ మొండికి మొరాయించాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం దిగిరాలేదు. ఎలాగైనా సరే 21వ తేదీ లోపు ఎగ్జామ్స్ నిర్వహించి తీరుతాం, అవసరమైతే ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ పాఠశాలలలో ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, కానీ దాడులకు వెనక్కి తగ్గేది లేదనేది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో దీన్ని బేస్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ క్లియర్ కట్గా ముందుకు వెళ్తుంది కాబట్టి దీనికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలి, అలాగే తన రైట్స్ను నిలిపివేయాలనేటువంటి ఉద్దేశంతో జూనియర్ కళాశాలలు హైకోర్టు మెట్లెక్కాయి. హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాంట్లో విద్యాశాఖలో ఉన్నటువంటి విద్యాశాఖ మొత్తం కూడా విద్యా సంస్థలపైన దాడులు నిర్వహిస్తున్నారు, దాడులు నిర్వహించడం సరైన పద్ధతి కాదు, అలాగే విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సందర్భంలో పోలీస్ శాఖ సిబ్బంది అక్కడికి రావడం కొన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. సింగిల్ బెంచ్కి సంబంధించినటువంటి ధర్మాసనం న్యాయమూర్తి సంజయ్ కుమార్ ముందు ఈ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను దాఖలైన తర్వాత కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో దాడుల్ని నిలిపివేయాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ పోలీసుల చొరబాటు సరైనటువంటి విషయం కాదు అనేది నిన్న ఒక వ్యాఖ్య చేసింది. మొత్తానికి దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్లో ఒక పిటిషన్ వేసి, అప్పీల్ పిటిషన్ వేసి తమ వాదనలు వినాలన్నటువంటి ఒక పిటిషన్ కూడా వేశారు. పిటిషన్ వేసిన తర్వాత డివిజన్ బెంచ్ తిరిగి సింగిల్ బెంచ్లోనే ఈ వాదనలు వినండి, సింగిల్ బెంచ్ వీళ్ళ అప్పీల్ పిటిషన్ని అలో చేయండి అంటూ రిఫర్ చేయడం జరిగింది. మొత్తానికి కొద్దిసేపటి క్రిందే దీనిపైన వాదోపవాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున స్పెషల్లీ విద్యా ప్రమాణాలని మెరుగుపరచడం, అలాగే నాణ్యమైనటువంటి విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా ఫ్యాకల్టీ ఎవరైతే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకుండానే ఫ్యాకల్టీని ఏర్పాటు చేస్తున్నారో, అది కాలేజీల్లో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, ఎక్కడ కూడా నాణ్యమైనటువంటి విద్య అందించకపోతే చాలామంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంది. కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని అలాగే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేము దాడులు నిర్వహిస్తున్నటువంటి ఒక స్పష్టమైన
స్పష్టమైనటువంటి వైఖరిని వాళ్ళు దాంట్లో చెప్పారు. వీళ్ళు ఒకవైపు వాదనలు వినిపిస్తుంటే మరోవైపు కొన్ని సంవత్సరాలు కానీ 3 సంవత్సరాల నుంచి కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. స్కాలర్షిప్ల బకాయి కావచ్చు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కొన్ని బకాయిలు ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా అడ్డంకులు చేయకుండా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మేము కాలేజీలు నడుపుకొస్తున్నాం. అలాంటి సందర్భంలో మాపైన దాడులు చేయడం సరైనటువంటి పద్ధతి కాదనేది కాలేజీల తరఫునటువంటి వాదనలు కూడా వినిపించారు. మొత్తానికి కోర్టు దీనిపైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మీకు ఇలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రావాల్సిన డబ్బు కావచ్చు, అలాంటి విషయాలపైన ఏదైనా ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి. కానీ ఈ రైడ్స్ సంబంధించి మాత్రం ఒక స్పష్టమైనటువంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కాబట్టి దీనికి కొన్ని ఫ్రేమ్స్ను కొన్ని దాడుల సందర్భంలో ఎలా వ్యవహరించాలని దానిపైన కొన్ని ఫ్రేమ్ అవుట్ చేయడం జరిగింది. దాంట్లో స్పష్టంగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐతో పాటుగా మరో 2 కానిస్టేబుల్ని అలాగే విజిలెన్స్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బందిని వెంట పెట్టుకొని విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి ప్రస్తుతమైనటువంటి కండిషన్లో ఇటు విద్యాశాఖ సంబంధించినటువంటి ఇటు విద్యా సంస్థలకి ఇటు ప్రభుత్వానికి నడుస్తున్నటువంటి కొంత వార్ నడుస్తుందని చెప్పాలి. వాళ్ళు మెట్టు దిగమనేది వాళ్ళు చెప్తున్నారు, దాడులు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తుంది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆప్షన్ కోర్టుకు అయితే వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినా కోర్టు ప్రభుత్వాన్నే సమర్థించింది, దాడులు నిర్వహించవచ్చు అనేది క్లియర్గా ఇచ్చింది. కాబట్టి దాడులు యథావిధిగా కొనసాగుతున్నాయి అనేది తెలుస్తోంది. ఒకవేళ వాళ్ళకి అభ్యంతరం ఉంటే ఫర్దర్గా పై కోర్టులకు ఏమైనా వెళ్తారా లేదన్న విషయంపైన అయితే మనం చెప్పలేం. కానీ ప్రస్తుతం అయితే హైకోర్టు వరకు మాత్రం చాలా స్పష్టంగా విషయాన్ని చెప్పడం జరిగింది. దాడులు నిర్వహించవచ్చు, దాడులు నిర్వహించే క్రమంలో పోలీసులను వెంట తీసుకొచ్చారని చెప్పడం జరిగింది. ఆ పోలీసులను వెంట తీసుకురావాల్సిన అవసరం లేదు అనేది కాలేజీలు చెప్పినటువంటి సమయంలో ప్రభుత్వ తరఫు అడ్వకేట్ జనరల్ ఒక వాదనలు వినిపించారు. దాంట్లో ఏంటంటే విద్యాశాఖ సంబంధించిన అధికారులు దాడులు నిర్వహించే సమయంలో ఈ సెర్చెస్ కొనసాగుతున్నప్పుడు ల్యాబ్స్ కావచ్చు, ఫ్యాకల్టీ విషయంలో కావచ్చు, అలాగే డాక్యుమెంట్స్ కావచ్చు, కాలేజ్ సంబంధించిన ఫీజులకు సంబంధించిన విషయంలో కావచ్చు, నాణ్యత ప్రమాణాల విషయంలో మొత్తం ఇన్విజిలేషన్ జరిగేటప్పుడు మొత్తం కూడా దాడులు నిర్వహించే క్రమంలో వాళ్లకు ఎలాంటి అపాయం లేకుండా, అలాగే ఎవరైనా ఎదురు తిరిగినా దాడులకు పాల్పడే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. కేవలం వాళ్ళకు భద్రతా కోణాల దృష్ట్యా మాత్రమే ఈ సివిల్ పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్తో పాటుగా మరో 2 కానిస్టేబుల్స్ అలాగే విజిలెన్స్ అధికారులు డాక్యుమెంటేషన్ కలెక్షన్స్లో కానీ లేదంటే కొన్ని మెలకువలకు సంబంధించిన విషయంలో కానీ డాక్యుమెంట్స్ కలెక్షన్లో కానీ మిగతా సంబంధించిన విషయాలలో సహకరించేందుకు మాత్రమే విద్యాశాఖ అధికారులకి అదనంగా వాళ్లకు అటాచ్మెంట్ చేసి పోలీసు శాఖ సంబంధించిన సిబ్బందిని పంపిస్తున్నారు తప్ప పోలీసుల దాడులు అంటూ దీన్ని చిత్రీకరించొద్దనేది ప్రభుత్వ తరఫు న్యాయవాది వినిపించారు. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత కోర్టు మొత్తానికి ప్రభుత్వం వైపే మొగ్గు చూపించి దాడులు యథావిధిగా కొనసాగించవచ్చు అనేది క్లియర్ కట్గా చెప్పింది. ఓవర్ టు యు సౌమ్య. రైట్ సంపత్, మొత్తం మీద అది కాలేజీల్లో తనిఖీలు చేసుకోవచ్చు, సర్కార్కైతే అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పింది.